నిజాల్ని. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పగటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పిల్లుట్ల గ్రామంలో ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి దొంగతనానికి పాల్పడిన నిందితుడు బబ్బూరి గోపాల్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన 96.35 గ్రాముల బంగారాభరణాలు, 721 గ్రాముల వెండి వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. తూఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. బుధవారం రోజు అంటే 29 జూలై నాడు శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో బబ్బూరి శ్రీశైలం అని చెప్పేసి ఒక వ్యక్తి ఇంట్లో ఈ పట్టపగలు ఈ దొంగతనం జరిగింది. డిఎస్బి అంటాం దాన్ని. సో ఈ దొంగతనంలో ఆ ఇంట్లో ఉన్న సుమారు ఒక 8 తులాల, తర్వాత సిఐ తూప్రాన్ వెంకటరాజగౌడ్, తర్వాత మిగతా టీం మెంబర్స్ ఏవైతే మా క్రైమ్ పార్టీ టీం మెంబర్స్ ఉన్నారో అందరినీ కూడా టీమ్స్గా తయారు చేసేసి దీని విషయంలో పూర్తిగా క్షుణ్ణంగా అని చెప్పేసి విచారణ చేయడం జరిగింది. అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున సూచనలు ఏంటంటే, దీంట్లో కూడా ఒక మిస్టేక్ ఏంటంటే, ప్రతి నేరంలో మేము చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఆ తాళం చెవి ఏదైతే ఉందో ఇంటికి సంబంధించింది కానీ బీరువాకు సంబంధించింది కానీ తెలిసేలాగా అక్కడనే ఒక షెల్ఫ్ కింద పెట్టడము, లేకపోతే బయట ఓపెన్గా అంటే అక్కడే అందుబాటులో ఉండే దొంగ ఏదైతే ఉన్నాడో ఎక్స్పెక్ట్ చేసే ప్రదేశాల్లో ఈ తాళం చెవులు పెట్టడము, దీనివల్ల ఏంటంటే అది వాళ్ళకు ఈజీ అయిపోతున్నది. కాబట్టి మీ ఇంట్లో ఎవరైతే బంగారు వస్తువులు, ఇప్పుడు ఏంటంటే బంగారానికి కూడా ఏంటంటే రేట్ బాగా పెరిగిపోయింది, అందుకోసమే దొంగలు కూడా ఈ బంగారాన్ని ఎట్లయినా దోచుకోవాలని చెప్పేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో టచ్ చేస్తున్నారు. కాబట్టి మా వైపు నుంచి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ ఇంట్లో విలువైన ఆభరణాలు ఏవైనా ఉన్నా కూడా